లిక్కర్ కేసులో జగన్ దాదాపుగా సిద్ధం అని అంటున్నారు. సో సిద్ధమని సరిగ్గా 2024 ఎన్నికల ముందు సిద్ధం అన్న జగన్ మళ్ళీ ఇప్పుడు సిద్ధం అనే వర్డ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? నిజంగా లిక్కర్ స్కామ్ వెనుక అంటే ఇప్పుడు ఫైనల్ గా అరెస్ట్ వచ్చి ఆగేది నిజంగా జగన్ దగ్గరేనా? సో లిక్కర్ కేసులో అరెస్ట్ కు జగన్ మానసికంగా సిద్ధమైపోయారు. కావాలంటే మా ఇంటికి వచ్చి చేసుకోండబ్బా అని సన్నిహితులతో కూడా అంటున్నారట. సో ఆ విషయంలో నిన్న మొన్నటి దాకా డిఫెన్స్ లో ఉన్న వైసీపీ ఇప్పుడు ఎఫెన్స్ లోకి రావడం వెనుకున్న అసలు రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. సో జగన్ లెక్క అసలు ఎలా ఉన్నాయి, దానికి టీడీపీ ఆలోచన ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ అవబోతున్నారా అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ పొలిటికల్ సర్కిల్లో. ఇందులో A1 కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి మొదలు జగన్ కుడి ఎడమలుగా చెప్పుకునే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చింది అరెస్టుల పర్వం. ఇప్పటిదాకా 7 అరెస్ట్ అవగా దాదాపు అందరి విషయంలో ముందు లీకులు రావడం, తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంకేముంది, రేపు మాపు జగన్ కూడా లోపలికి వెళ్ళడం ఖాయమంటూ టీడీపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ కామెంట్స్ వద్దని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చాక గానీ ఆ పరంపర ఆగలేదు. మిగతా వాళ్ళ విషయంలో జరిగిన ప్రచారాలు నిజమైన, జగన్ విషయంలో మాత్రం ముందుకు వెళ్ళలేదు. సో మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ టూర్ లో అరెస్ట్ విషయాన్ని ప్రధానితో ప్రస్తావించారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ఒక 10-15 రోజుల పాటు జగన్ అరెస్ట్ సబ్జెక్టే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉందంటే ఏమాత్రం అతిశక్తి కాదు. కట్ చేస్తే ఇంతవరకు అలాంటి పరిణామాలు ఏవి జరగలేదు. పైగా దర్యాప్తులో సిట్ స్పీడ్ తగ్గించినట్టు కూడా కనపడుతున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈలోపే కీలకమైన పత్రాలు అందుబాటులో లేవు, గత ప్రభుత్వ హయాంలో వీటిని కాల్ చేశారంటూ మరో ప్రచారం మొదలైంది. దీంతో ఇన్ని పరిణామాల మధ్య జగన్ అరెస్ట్ ఉంటుందా లేదా అన్న చర్చ కూడా మొదలైంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో. ఈ పరిణామ క్రమంలోనే మీడియా సమావేశం నిర్వహించిన జగన్ గత ప్రభుత్వ లిక్కర్ పాలసీపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మామూలు ఎక్స్ప్లెనేషన్ కాదు, గతంలో ఏం జరిగింది, ఎవరు ఏ పాలసీ ఇచ్చారు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ పాలసీ ఉంది, అన్ని వివరంగా చెప్పారు. అయితే అసలు స్కామే జరగలేదంటూ కొన్ని అంటే ఆయన కొట్టిపారేశారు. ఆయన తన ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారానికి సంబంధించి సీఎంఓకు ఓ ఫైల్ వచ్చింది, కానీ తాను ఎక్కడైనా ఒక్క సంతకం చేసినట్లు ఆధారాలు చూపించాలంటూ గట్టిగానే బదిలిచ్చారు జగన్. అప్పటి ఐఏఎస్ ధనంజయ రెడ్డి కూడా అసలు ఎక్సైజ్ వ్యవహారాలు చూడలేదని చెప్పారు జగన్. ఈ కేసులో వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని అరెస్టులు జరిగాయి తప్ప వాస్తవ ఆధారాలతో జరగలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్. తాను విజయవాడలోనే ఉంటానని, కావాలంటే తన ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకోవాలంటూ దాదాపు సవాల్ విసిరినంత పనిచేశారు జగన్. అటు ఈ కేసులో జగన్ అరెస్టుకు సంబంధించి బీజేపీ కూడా ఆచితూచి స్పందిస్తోంది. ఏపీలో వైసీపీ తమ కూటమికి రాజకీయ శత్రువు అయినప్పటికీ జగన్ కు ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారట బీజేపీ నాయకులు. కూటమి పరంగా చూసుకుంటే శత్రువే అయినా ప్రియమైన శత్రువు అన్నట్టుగా ఉందట బీజేపీ వ్యవహారం. గతంలో బీజేపీకి అవసరమైన అన్ని సందర్భాల్లో అవుట్ రైట్ సపోర్ట్ ఇచ్చింది వైసీపీ. అందుకే అరెస్ట్ విషయంలో అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండకపోవచ్చు అన్న చర్చలు సైతం మొదలయ్యాయి. అలాగే జగన్ అరెస్ట్ అంటూ జరిగితే ఆ తర్వాతి పరిణామాల్ని అంచనా వేయాల్సి ఉంటుందని కూడా లెక్కలున్నాయి. ఆయన అరెస్ట్ అయ్యి ఒక్కసారి బయటకు వచ్చారంటే ఖచ్చితంగా ఆ సాకుతోనే జనాల్లోకి వెళ్తారు. ఆ తర్వాత జరిగే సానుభూతి రాజకీయం ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుందో కూడా చెప్పలేమన్న అభిప్రాయం కూడా కూటమి నేతల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికిప్పుడు జగన్ ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు అరెస్ట్ కు ప్రతిగానే అన్న అభిప్రాయమే బలంగా ప్రజల్లోకి వెళ్తుందన్న రాజకీయ విశ్లేషణలు సైతం ఉన్నాయి. సో ఇన్ని కోణాల్లో ఆలోచిస్తున్నందున జగన్ విషయంలో కాస్త దూకుడు తగ్గించి ఉండవచ్చు అంటుంది కూటమి సర్కార్. సో మరోవైపు టీడీపీ సర్కిల్స్ మాత్రం జగన్ విషయంలో మార్పులేవి లేవపా, ఇప్పుడు కడపలో మహానాడు జరుగుతుంది, కాగా ఈ సమయంలో అరెస్ట్ అంటే పరిస్థితులు ఇబ్బందికరంగా మారొచ్చన్న లెక్కలతోనే వాయిదా వేశారు తప్ప యాక్షన్ పక్కా అంటున్నాయి టీడీపీ వర్గాలు. మరి లిక్కర్ స్కామ్ లో నెక్స్ట్ ఏంటి? జగన్ అరెస్ట్ చేస్తారా లేదా తాను అరెస్ట్ కాబోనని ఆయనకు నమ్మకం కలగడానికి కారణం అసలు ఏంటి? ఈ విషయంలో టీడీపీ లెక్కలేంటని తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అవుతాడా లేదా మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.